మీలాంటి రాజుని నేనెందుకు కాదనుకుంటాను సార్. రాజుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే సార్. అయ్యా, రాజు కీర్తిలు కలవడం మనం ఒకలా అనుకుంటే ఆ దేవుడు ఇంకోలా కలిపాడు. రాజు గురించి ఏం చెప్పకుండానే రాజు గురించి కీర్తికి అర్థమయ్యేలా చేశాడు ఆ దేవుడు. ఇంకా రాజు గురించి మనం ఏం చెప్పక్కర్లేదయ్యా. మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారు పంతులు గారు. ఈ పెళ్లి జరగదు. ఆ దేవుడికి ఈ విషయం కూడా తెలుసు. ఆ విషయం తొందరలోనే మీకు తెలిసేలా చేస్తాడు అదే దేవుడు. డాక్టర్ గారు, కీర్తిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? 1 అవర్ అబ్జర్వేషన్ తర్వాత తీసుకెళ్ళొచ్చు సార్. 1 డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. కీర్తిని మాతో పాటు మా ఇంటికే తీసుకెళ్తాను. అలాగే సార్. బ్రేకింగ్ న్యూస్! కీర్తి అనే అమ్మాయిని రాజుకిచ్చి పెళ్లి చేస్తానని సీఎం సూర్యప్రతాప్ గారు మీడియా ముఖంగా చెప్పారు. వాళ్ళిద్దరికి అతి త్వరలో పెళ్లి. ఈ అమ్మాయి కీర్తికి నా అల్లుడు రాజుకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మీడియా ముఖంగా మాటిస్తున్నాను. అదిగో అన్నయ్య వచ్చారు. రామ్మ కీర్తి. ఒక్క నిమిషం అమ్మా. సుమా, ఎర్ర నీళ్ళు తీసుకురా. సుమా, అలాగే. కీర్తి రాజుల వల్ల క్రియేట్ అయిన బ్యాడ్ న్యూస్ వల్ల కొందరి కళ్ళు కీర్తి రాజుల పెళ్లి విషయం చెప్పుకొని ఇంకొంతమంది కళ్ళు వీళ్ళ మీద పడుంటాయి. వీళ్ళకి దిష్టి తీయమ్మా. చూడమ్మా. ఆగు సూర్య. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు సూర్య. నా ఇంట్లో నేను తీసుకునే నిర్ణయాల గురించి నాకెవరూ చెప్పక్కర్లేదు. ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిదే. నేను తీసుకునే నిర్ణయాల్లో అన్నీ సరైనవి కావని నాకు తెలుసు. అందులో నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడం కూడా ఒకటి. ఏంది నాయనా అట్లా మాట్లాడుతూ ఉండవు? మా అమ్మని ఇంట్లో ఉండనివ్వడం తప్పు నిర్ణయమా నాయనా? అంటే ప్రేమగా ఉండనివ్వడం లేదా నాయనా? నేను నీ గురించి మాట్లాడలేదు రుక్మిణి, ఈవిడి గురించి మాట్లాడుతున్నాను. సూర్య, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో ఎవరుండాలో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేసే హక్కు నీకుంటుంది. అది నీ ఇంటి వరకు మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకో.
ఈ అమ్మాయిని నీ ఇంటికి తీసుకురావటం నీ ఇష్టం, కానీ నా కూతురు స్థానంలోకి తీసుకొస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. నా కూతురు స్థానంలోకి ఈ అమ్మాయే కాదు, ఇంకే అమ్మాయి వచ్చినా నేను ఒప్పుకోను. ఏం మాట్లాడుతున్నావు విరూపాక్షి? నా తమ్ముడు నీ కూతురికి అన్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకోలేదు. నీ కూతురు అర్థాంతరంగా అర్ధాయుష్తో చనిపోవడం వల్ల అన్యాయం అయిపోయిన రాజు కోసం, బంటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న నా తమ్ముణ్ణి అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా ప్రశ్నిస్తున్నావా విరూపాక్షి? రాజు కోసమో బంటి కోసమో తీసుకున్న నిర్ణయం అయితే ఆ నిర్ణయం వల్ల వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి కదా. ఏది ఆ సంతోషం వాళ్ళ మొహంలో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ కనిపిస్తుందా? చూడు, రుక్మిణి అడిగిందని నేను ఈ ఇంట్లో ఉండనిచ్చాను. ఉండు, రుక్మిణి పెళ్ళయ్యేంత వరకు ఉండు. రుక్మిణి పెళ్లి విషయంలో నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, ఆ హక్కు నీకుంది. కానీ కీర్తి విషయంలో తలదూర్చే హక్కు గాని అర్హత గాని నీకు లేదు. నేను అదే చెప్తున్నాను సూర్య. కీర్తిని ఇంట్లోకి తీసుకురావటం వరకు నీ ఇష్టం, అంతేకాని రాజు జీవితంలోకి కానీ బంటి జీవితంలోకి కానీ కీర్తిని తీసుకొచ్చే హక్కు నీకు లేదు.